సోషల్ మీడియా వేదికగా ప్రేమ పేరుతో ఓ 80 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ కేటగాళ్లు 8,70,00,000 కాజేశారు. ముంబైలో నివాసం ఉంటున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి 2023లో షార్వి అనే మహిళ పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన ఆ వృద్ధుడు తరచుగా ఆమెతో చాట్ చేసేవాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత తాను ఒంటరిగా నివాసం ఉంటున్నానని, భర్తతో విడిపోయి 2 పిల్లలను తానే చూసుకుంటున్నానని, ఇందుకు భారీ మొత్తంలో డబ్బులు అవసరమవుతున్నాయని ఆ వృద్ధుడిని నమ్మించి ఆ వృద్ధుడి నుంచి భారీ మొత్తంలో షార్వి డబ్బులు వసూలు చేసింది. ఇది జరిగిన కొన్నాళ్లకు కవిత అనే మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించి ఆమె కూడా భారీ మొత్తంలో 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు దినాజ్ అలాగే జాస్మిన్ అనే 2 మహిళలు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ నమ్మించి వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు ఆ వృద్ధుడి నుంచి. అయితే ఆ 4 మహిళలు సూచించిన అకౌంట్లకి డబ్బులు వేయడంతో ఆ వృద్ధుడి అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. అయినప్పటికీ ఆ మహిళలు వేధింపులు మరింత ఎక్కువ కావడంతో కోడలి నుంచి 2 లక్షల రూపాయలు, కుమారుడి వద్ద నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుని చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలంటూ ఆ మహిళలు వేధింపులకు గురి చేయడంతో ఇరుగు పొరుగు వారిని, ఇంటి దగ్గర వారిని డబ్బులు అడగడంతో సందేహం కలిగిన ఆ వృద్ధుడు కుమారుడు ఆ వృద్ధుడి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేశాడు. 2023 నుంచి 2025 వరకు సుమారుగా 734 సార్లు ఆ మహిళలకు 8,70,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినట్లు గుర్తించాడు. ఇదంతా సైబర్ మోసమని గుర్తించిన ఆ వృద్ధుడి యొక్క కుమారుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.